వాళ్ళంతా మాజీ ఎమ్మెల్యేలు, కారు పార్టీ అధిష్టానానికి క్యాడర్కి మధ్య అనుసంధానకర్తలు. అయితే వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదట. అదే గులాబీ కార్యకర్తల్ని వర్రీకి గురిచేస్తోందని సమాచారం. అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు వస్తేనే వాళ్ళు నియోజకవర్గంలో దర్శనమిస్తారని టాక్, లేకుంటే అంతే సంగతులు అని చెబుతున్నారు. అయితే లీడర్ల గాయబ్తో క్యాడర్ పరేషాన్ అయిపోతోంది. తమ కష్ట సుఖాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏవా నియోజకవర్గాలు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలో కొందరు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారని సమాచారం. తమ నియోజకవర్గాల్లో వాళ్లు గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారని టాక్. సొంత నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వెళుతున్నారట. వాళ్ల వ్యవహార శైలిపై బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది అనే చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాలను ఏలిన మాజీ ఎమ్మెల్యేలు అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలవుతున్నా తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలను సైతం కొంతమంది నేతలు తూతూ మంత్రంగా నిర్వహించినట్లు గులాబీ హైకమాండ్ కి నివేదికలు వెళ్లాయని సమాచారం. మాజీ ఎమ్మెల్యేల్లో కొందరి తీరు అధిష్టానానికి మింగుడు పట్టం లేదట. మరోవైపు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రంలో వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. తమ నియోజకవర్గాలకు అధినాయకులు వస్తేనే ఈ మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యక్షమవుతున్నారట. నియోజకవర్గంలో కేటీఆర్ లేదా హరీష్ పర్యటిస్తే ఫ్రంట్ రోలో కనిపించడం, ప్రోగ్రాం ముగియగానే మళ్లీ గాయబవడం వాళ్ళకి సాధారణంగా మారింది అంటున్నారు గులాబీ కార్యకర్తలు. లోకల్ లీడర్లు, క్యాడర్ కి వాళ్ళు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత నియోజకవర్గాల్లో కార్యకర్తలకి, స్థానిక నేతలకి కనీసం ఫోన్లో కూడా దొరకటం లేదు అనే టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటం దేవుడెరుగు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల సమస్యల్ని కూడా పట్టించుకోవటం లేదని మాజీలపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయట. క్యాడర్ కు ఏ కష్టం వచ్చినా పట్టించుకోవాల్సిన నేతలు తమకి పట్టనట్టు ఉండటంతో క్యాడర్ పరేషాన్ అవుతోంది. ఇక లోకల్ గా ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడానికి కూడా వాళ్లు అందుబాటులో ఉండటం లేదంటూ గులాబీ సైన్యం తీవ్ర నిరాశలో ఉందంటున్నారు. మాజీ ఎమ్మెల్యేల్లో కొందరి తీరుతో లోకల్ లీడర్లు అయోమయంలో పడ్డారట. సొంత నియోజకవర్గాల్లో గాయబైపోయిన మాజీ ఎమ్మెల్యేల జాబితా కొండవీటి చాంతాడంతోందని గులాబీ వర్గాల్లో టాక్. పెద్దపల్లికి చెందిన మనోహర్ రెడ్డి, రామగుండం నియోజకవర్గానికి చెందిన కోరుకంటి చందర్, హుస్నాబాద్ కి చెందిన సతీష్ బాబు, బోధన్ నియోజకవర్గానికి చెందిన షకీల్, కామారెడ్డిలో గంప గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ లో గణేష్ గుప్తా, ఎల్లారెడ్డిలో సురేందర్, నారాయణపేటలో రాజేందర్ రెడ్డి, కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, నాగార్జునసాగర్ లో నోముల భగత్, భువనగిరిలో శేఖర్ రెడ్డి, మునుగోడులో ప్రభాకర్ రెడ్డి, ఇల్లందులో హరిప్రియా నాయక్, పినపాకలో రేగా కాంతారావు, డోర్నకల్లో రెడ్యా నాయక్, వరంగల్ ఈస్ట్ లో నన్నపనేని నరేందర్, మహబూబాబాద్ నియోజకవర్గంలో శంకర్ నాయక్, ఖానాపూర్లో జాన్సన్ నాయక్, మంచిర్యాలలో దివాకర్ రావు. ఈ మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నేతలకి, కార్యకర్తలకి అందుబాటులో ఉండటం లేదు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో విఫలమవుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పదవులను అనుభవించటమే కాదు, రోడ్లపైకొచ్చి ప్రజల తరపున కొట్లాడే వాళ్లకే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నేతలకి బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఈ మాజీల తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని సమాచారం. సైలెంట్ గా ఉంటే సీట్ ఇచ్చేది లేదు అని గులాబీ బాస్ హెచ్చరించినా మాజీల వైఖరిలో మార్పు రావటం లేదంటున్నారు. కష్టకాలంలో పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉంటున్న మాజీలకు రాబోయే రోజుల్లో తమ నియోజకవర్గాల్లో కారు స్టీరింగ్ పట్టుకునే అవకాశాన్ని అధిష్టానం ఇస్తుందో లేదో చూడాలంటున్నారు గులాబీ క్యాడర్. పదవి ఉన్నప్పుడు పవర్ చూపించిన నేతలు ప్రతిపక్షంలోకి రాగానే పత్తా లేకుండా పోయారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అధిష్టానం వార్నింగ్ తో అయినా వీళ్లలో మార్పు వస్తుందో రాదో చూడాలి అంటున్నారు గులాబీ వర్గాలు. మార్పు రాకపోతే వీళ్లకి అధిష్టానం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది అనే దానిపై కారు క్యాడర్లో ఆసక్తికర చర్చ జరుగుతోందంటున్నారు.